గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని పెంచని సైన్యం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే టీజర్ అయితే వచ్చేసిందనమాట. స్పెషల్గా అయితే వీడియో వచ్చేసిందనమాట యూట్యూబ్లో. 1 అవర్లో 600K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. టీజర్లో అయితే చాలా బాగా నచ్చింది. పొలిటికల్ డైలాగ్స్ అన్నది కాబట్టి పొలిటికల్ డైలాగ్స్ అయితే వచ్చాయన్నమాట. వాళ్ళు చెప్పారు కానీ మనం నమ్మలేము, కానీ టీజర్లో అయితే చూసాము. పొలిటికల్ గురించి అయితే డైలాగ్స్ అయితే వచ్చాయన్నమాట. వేరే పార్టీ వాళ్ళందరూ కలిసి జిఎస్పిని చాలా ట్రోలింగ్ అని అందరూ తిడుతున్నారు కదా, అందుకోసమని ఒక డైలాగ్ కానీ ఈ పొలిటికల్ డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో పెట్టడం జరిగిందనమాట. చాలా గ్రేట్. టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. చూద్దాం 24 అవర్స్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో మనం చూద్దాం. ఓకేనా, మనకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఫైట్ సీన్స్ ఉంటాయి, ఒక్కొక్క గుద్దే సీన్ కూడా అక్కడ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మనం అనుకుంటున్నాం ఆ పోలీసోడు మూవీ రీమేక్ అని, అంత సీన్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెష్గా ఉందేమో అనిపిస్తుంది. దానికి దీనికి ఏం తేడా లేదని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. మొత్తం ఒక రాడ్ కింద కొడితే సౌండ్ ఎలా వస్తే చాలా బాగా సౌండ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంత వర్కౌటింగ్ చేశాడనమాట మన డైరెక్టర్ అయితే. మన డైరెక్టర్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు డైరెక్టర్ నేమ్ తెలియకపోతే నేను చెప్తా, హరీష్ శంకర్ అని చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ డైరెక్టర్ అనమాట. ఓకేనా, టీజర్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంత చాలా వర్కౌట్ అవుతాయని నేను అస్సలు అనుకున్నాను. చాలా బాగా మంచిగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. 2 రోజులకు అప్డేట్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా గ్రేట్, చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి.